వెళ్తున్నాను అన్నటువంటి భావనలో వెళ్తుంటారు. కానీ దేవుని బిడ్డలుగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నేల మట్టితో మొట్టమొదటిగా ఆదామును ఆయన క్రియేట్ చేశాడు. బొమ్మను ఆయన మట్టితో బొమ్మను సృజించిన తర్వాత, ఆయన పోలిక ఆయన స్వరూపం ఇచ్చిన తర్వాత, ఆ ఆదాముకి చలనం లేదు, ఎందుకంటే ఆయనలో ప్రాణం లేదు కాబట్టి. అప్పుడు దేవుడు ఏం చేశాడు, ఆదాము యొక్క నాసికా రంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవించు ప్రాణి ఆయును అని వ్రాయబడింది కదా. సో నరుడు జీవించడం ప్రారంభించినప్పుడు ఆదాము కళ్ళు తెరవటంతోనే అవను చూశాడా? ఎవరిని చూశాడు? ఆదాము కళ్ళు తెరవటంతోనే ఎవరిని చూశాడంటే సృష్టికర్తను చూశాడు, తనను కలుగు చేసిన దేవుణ్ణి చూశాడు. ఆమేన్, హల్లెలూయా.